తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఇప్పుడు దేశం మొత్తం ఆలోచింపు చేస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అవుతున్న సంగతి కూడా మనకు తెలుసు. అయితే అత్యధిక స్థానాలలో విజయం సాధించిన ఈ విజయ్ పార్టీకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించకపోవడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. గతంలో ఇతర రాష్ట్రాలలో ఇలాంటి హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన పార్టీని ఆహ్వానించిన విషయాలను ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. అయితే ఇప్పుడు టీవీకే అధిపతి విజయ్ తనతో సహా 107 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు ఇప్పటికే సమర్పించారు. మరో 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఉందని చెప్పారు. అయినప్పటికీ గవర్నర్ మాత్రం ఖచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో రావాలని 2 సార్లు చెప్పి తిప్పి పంపించడం ఇప్పుడు సర్వత్రా చర్చలకు దారితీస్తుంది. ఇక ప్రస్తుత డిఎంకే ప్రభుత్వం గడువు మరో 3 రోజుల్లో ముగియనుండటంతో గవర్నర్ అధికారాలు విచక్షణపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. అయితే ఇప్పుడు తమిళనాడు గవర్నర్ వైఖరిపై చాలా మంది ఇప్పుడు విమర్శ చేస్తున్నారు. అలాగే కొంతమంది లాయర్లు చెబుతున్న ప్రకారం అసెంబ్లీలో అత్యధిక సీట్లు సాధించిన సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం గవర్నర్ కనీస బాధ్యతనే కొంతమంది లాయర్లు చెబుతున్నారు. అలాగే ఆ పార్టీ తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా లోక్ భవన్ లో సంతకాలు చూపాలని గవర్నర్ పట్టుబట్టడం సరికాదని కూడా చాలా మంది గవర్నర్ ని విమర్శిస్తున్నారు. అయితే సాధారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనే విషయంపై గవర్నర్ కు కొంత విచక్షణాధికారాలు ఉంటాయి. అయితే 118 మంది సంతకాలు ఉంటేనే ఆహ్వానిస్తానని పట్టుబడడం అనేది సరికాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీ సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వా కూడా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. ఏ ఇతర పార్టీ గాని కూటమి గాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరనప్పుడు అతిపెద్ద పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం తప్ప గవర్నర్ కు మరో ప్రత్యయం లేదని స్పష్టం చేశారు. మెజారిటీ కేవలం 7-8 సీట్ల వ్యత్యాసం ఉన్నప్పుడు సభలో బలాన్ని నిరూపించుకోవడానికి 10 నుండి 12 రోజులు సమయం ఇవ్వాలని సూచించారు. రాజ్యాంగ సాంప్రదాయాలను పక్కన పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. అయితే మొత్తానికి ఈ గవర్నర్ ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠంగా చూస్తున్నారు.